నమస్తే, వెల్కమ్ టు లివ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు 3 నిమిషాలు నిడివి. వాస్తవానికి ఈ మధ్య ఏదైనా సరే ట్రైలర్ రిలీజ్ అవుతుందంటే దానిపైన అయితే బిజినెస్ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో రాజాసాబ్ ట్రైలర్ మీరు చూశారు కాబట్టి బిజినెస్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే జనవరి 9వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే ఇంత ముందే రిలీజ్ చేయడం వెనకాల కొంత బిజినెస్ లెక్కలు ఉన్నాయో అనిపిస్తుంది. అంటే బిజినెస్ పరంగా హైప్ క్రియేట్ చేయడం కోసం ముందుగా రిలీజ్ చేసుకుంటే ఇప్పటికే కొంత డల్ ఉంది. సినిమా లేట్ అవడంతో కొంత ఈ సినిమాకి మా బయ్యర్స్ కొద్దిగా డిలే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎందుకు డిలే అవుతుందని దాని మీద ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా అంతే పరిస్థితి. సాధారణంగా ఇప్పుడు కొన్ని సినిమాలకి ఏంటంటే ముందే బుక్ అయిపోతాయి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ముందే కొనేస్తారు. ఓటీటీ వాళ్ళు కానీ శాటిలైట్ వాళ్ళు కానీ ఒక సినిమా క్రేజ్ని బట్టి ముందే తీసుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైంకి రాకపోవడంతో బయ్యర్స్ ఎవరు కూడా అంత ముందుకు రాల. ట్రైలర్ చూసిన తర్వాత మనం చేద్దాం అనుకున్నప్పుడు ట్రైలర్ ముందు రిలీజ్ చేస్తారు. ఇది చూడంగానే సినిమా మీద కొంత బజ్ క్రియేట్ అయ్యి బయ్యర్స్ వస్తానికి అవకాశం ఉంటుంది. బాలీవుడ్ వాళ్ళు ఎవరన్నా కరణ్ జోహార్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మలయాళం నుంచి హోమలేవ్ లాంటి వాళ్ళు ఇలా ముందుకు వచ్చారనుకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ లెక్కలు మారిపోతూ ఉంటాయి. అందుకోసమని వాళ్ళు కొంత ముందుగానే చేశారో అనిపిస్తుంది. అలాగే ఇంకొక ట్రైలర్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ ట్రైలరే 3 నిమిషాల 34 సెకండ్లు ఉంది. మరి సినిమా ఇంకా ఎంత ఉంటుంది అనేది చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. పెద్ద సినిమా అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నారు. అయితే వాస్తవం చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించిన లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఎంతవరకు బడ్జెట్ జరిగింది ఏం సంగతి అనేది. అదేగా మనం చూసుకుంటే రిలీజ్ లోపలే ఖచ్చితంగా బిజినెస్ జరిగిపోవాలి. ఈ మధ్యకాలంలో దాదాపు 2-3 సార్లు వాయిదా పడ్డట్టు మనకు తెలుసు. అది కాక డైరెక్టర్ మారుతి గారి గురించి తెలుగులో వాళ్ళకి తప్ప మిగతా వేరే భాషలో వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది బిజినెస్ లెక్కలు? అంటే ప్రభాస్ని చూసి వస్తుందా లేదా డైరెక్టర్ని చూసి వస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డైరెక్టర్ మారుతి కొత్త అయినా కానీ ప్రభాస్ని చూసే సినిమా బిజినెస్ జరుగుతూ తప్పితే మారుతిని చూసి బిజినెస్ జరగదు. అటు కరణ్ జోహార్ వచ్చినా లేకపోతే హోమలేవ్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అది ప్రభాస్ని బట్టే బిజినెస్ అనేది ఉంటుంది. పైగా సంజయ్ దత్ కూడా ఉన్నాడు. కాబట్టి మారుతి ఎవరు అనేది ఈ సినిమా తర్వాతే తెలుస్తుంది బాలీవుడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. అంటే దాదాపు ఒక 3 హీరోయిన్లు ఉన్నారు. అదిగాక ప్రభాస్ని ఇంత గ్లామర్గా చూసిందంటే నాకు తెలిసేది మిర్చి తర్వాతే అనుకోవాలి. ఎందుకంటే బాహుబలిలో గ్లామర్ కనిపించినా కొంచెం రాజసం అవి ఉంటుంది కాబట్టి ఇంత కామెడీ అయితే లేదు. సో చాలా కాలం తర్వాత ఒక ఫన్నీ బాయ్గా మన ప్రభాస్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రభాస్లోని కామెడీ టైమింగ్ని ఈయన రాబట్టుకున్నాడు, మాస్ ఎలిమెంట్స్ని రాబట్టుకున్నాడు. ఎందుకంటే కొంతమంది టీంతో ఆయన ఇంట్లోకి వెళ్ళటం కానీ అక్కడే 3 హీరోయిన్లు కనిపిస్తారు మనకి ట్రైలర్లో చూసుకుంటే. అంటే వీళ్ళు టీమ్గా వచ్చారనేది అనిపిస్తుంది లోపలికి, ఆ భవంతిలోకి. అంటే ఈ తాతకి అంటే రాక్షసుడు ఇప్పుడు దెయ్యంగా మారిన తాతకి ఈయనకి ఉన్న కనెక్షన్స్ ఏంటి, ఎందుకు వచ్చాడు అంటే తాను భయపడిపోయి పారిపోదామంటాడు. ఒక డైలాగ్ చెప్తాడు ఆయన. అంటే అది మళ్ళీ అతన్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ సినిమాలో హిప్నటైజ్ ఉంది, ఎంత ఏ మేరకు ఉపయోగించారో తెలియదు కానీ మొత్తానికైతే క్షుద్ర శక్తులు, దెయ్యాలు, భూతాల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి ఆయన ప్రేమకథా చిత్రంలో ఏ తరహాలో ఆయన హారర్ కామెడీ చేశాడో ఆ తరహాలోనే హారర్ కామెడీ ఈ సినిమాలో కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. అదే ట్రైలర్లోనే మనకి మంచు కూస్తున్నప్పుడు వీళ్ళందరూ కూర్చున్నటువంటి ఒక సెటప్ మనం చూస్తుంటాం. అప్పుడు అడుగుతున్నప్పుడు ఏంటిది ఇక్కడ మంచు కురవడం ఏంటి అంటే అంత తాత సృష్టిస్తున్న మ్యాజిక్ అంతే అని చెప్పాను. పరిచయం చేయనా అంటే పరిచయం చేయమంటావా అంటే ఎందుకు పరిచయం అంటే మరేం చూస్తున్నారు, పారిపోదాం అని చెప్పి పారిపోవడం. సో ఇలాంటి కామెడీ చూస్తున్నాం. అంటే అంటే ఒక దయ్యం కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా అవి చేసే మ్యాజిక్ల వల్ల డిఫరెంట్ లొకేషన్స్ కూడా మనం చూడొచ్చు అంటారు. ఇక్కడే హారర్ సినిమాలన్నీ ఒకే బిల్డింగ్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే లొకేషన్స్ పరంగా వాళ్ళు విఎఫ్ఎక్స్ వాడుకున్నారు కాబట్టి అట్లా ఏమన్నా ఫాంటసీలోకి వెళ్తారో తెలియదు కానీ మొత్తానికైతే బిల్డింగ్లోనే జరిగే కథ కానీ చూడాలి. కథ వాళ్ళు బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాం, వాళ్ళు బయటికి వెళ్ళిపోతే కథ ముగిసిపోవటంతోనే అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే తాతగానే ప్రభాస్ని చూస్తామా తండ్రిగా కూడా ప్రభాస్ని చూస్తామా అనేది తెలియట్లా. 2 పాత్రలు ఉంటాయా 3 పాత్రలు ఉంటాయా అని ప్రభాస్ పాత్రలో. ఎందుకంటే తాతగానే చూపించాడు కాబట్టి, గ్రాండ్ ఫాదర్గానే చెప్పారు కాబట్టి మరి రెండో పాత్ర తండ్రి పాత్ర ఎవరు వేశారు అనేది ఒక డౌట్ అయితే అందరికీ ఉంది. సో ఓవరాల్గా బిజినెస్ లెక్కలు మారే అవకాశాలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఇంత ముందుగా రిలీజ్ చేశారంటేనే కేవలం బిజినెస్ కోసం, దీనికి ఎంత బడ్జెట్ అయింది, ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పడం కోసం, ఈ సినిమాలో ఇంత రిచ్నెస్ కంటెంట్ ఉందని చెప్పడం కోసం కూడా అవుతుంది. మళ్ళీ ప్రభాస్ బర్త్డేకి ఒక అప్డేట్ వస్తుందని చెప్తున్నారు పాట. సో మామూలుగా అయితే ఇక్కడ ట్రైలర్లో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎందుకంటే దాదాపు ఆ యొక్క దయ్యానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది అంటారు?
నాకు కూడా సీజీ వర్క్ అయితే బాగుందండి. ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాల కన్నా వేరెట్లు బెటర్ సీజీ వర్క్ అయితే ఈ సినిమాలు కనిపిస్తుంది. ఆ తరహాలోనే మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దీనికి బాగా ఎలివేట్ చేసింది. మొత్తం మీద రాజాసాబ్ అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఈ ట్రైలర్ అయితే ముందుకెళ్ళిపోయింది. మరి బిజినెస్ పరంగా లెక్కలు ఎలా మారుతాయో, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ముందుకు వస్తారా, ఓటీటీ వాళ్ళు ఎవరు వస్తారో, ఎంత బిజినెస్ జరగబోతుంది, ఓవర్సీస్లో ఎంత బిజినెస్ చేయబోతుంది, ఇవన్నీ కూడా చూడబోతున్నాం. సో చూద్దాం సార్, మొత్తానికి ఒక ట్రైలర్తోనే బిజినెస్ లెక్కలు మారబోతున్నాయా, మారితే ఎలా మారబోతున్నాయా దానిపైన మాత్రం రాజాసాబ్ ట్రైలర్ చూసుకోవచ్చు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.